హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో హనీ చిల్లీ లోటస్ స్టెమ్ రెసిపీని ప్రిపేర్ చేసుకోబోతున్నాం. లోటస్ స్టెమ్తో ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా దీనికోసం ఇక్కడ నేను లోటస్ స్టెమ్ తీసుకుంటున్నాను. దీనిపైన ఉన్న లేయర్ని ఈ విధంగా పీల్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని నీళ్లు పోసుకున్న ఒక బౌల్లోకి ఈ ముక్కలను వేసి బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకున్న వీటిలన్నింటినీ ఇంకొక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. నీళ్లు లేకుండా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 3 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ ముక్కలన్నిటికీ ఇవన్నీ కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాము. సో ఫ్రై చేసుకునే ముందు కొంచెంసేపు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి ఫ్రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ముక్కలన్నిటిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మనం ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి కొంచెం సాల్ట్ వేస్తున్నాను, పెప్పర్ వేస్తున్నాను, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ అండ్ టమాటా కెచప్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న వీటిల్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్నవి ఇందులోకి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. అండ్ ఫైనల్లీ ఒక బౌల్లోకి కార్న్ఫ్లోర్ని కొంచెం వాటర్లోకి వేసి మిక్స్ చేసుకొని ఉండాలి. వాటిల్ని ఇందులోకి యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేస్తే సరిపోతుంది. మంచూరియన్ లాగానే సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో అండ్ ఫైనల్లీ ఇందులోకి కొంచెం నువ్వులని వేసుకొని జస్ట్ స్ట్రీట్ స్టైల్ ఫుడ్ లాగా కనపడ్డ కోసం ఇక్కడ 1 డ్రాప్ నేను రెడ్ ఫుడ్ కలర్ వేశాను. కంప్లీట్గా ఆప్షనల్ అండి, నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి. అంతే అండి, ఫైనల్గా నువ్వులతో స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేయడమే. అంతే, మన టేస్టీ హనీ చిల్లీ లోటస్ స్టెమ్ రెసిపీ రెడీ. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.